వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ అవిసాకు వేపుడు. ముందుగా మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తయారీ విధానం చూద్దాం. మొదటిగా పాన్ పెట్టుకుని అందులో 1 కప్పు వేరుశనగ పప్పుని వేసుకుని 5 నిమిషాల పాటు సన్నటి మంటపై వేగనివ్వాలి. తర్వాత ఎండుమిర్చీలు 6, వెల్లుల్లిపాయలు వేసుకుని సన్నటి మంటపై 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకుని అందులో 1/2 కప్పు నీళ్లు పోసుకుని ఇది సుమారు 5 టేబుల్ స్పూన్లు ఉంటుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కట్ చేసి కడిగి పెట్టుకున్న అవిసాకు వేసుకుని మూత పెట్టి 10 నిమిషాల పాటు సన్నటి మంటపై ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత అందులో వెల్లుల్లిపాయలు, నూనె 2 టేబుల్ స్పూన్లు వేసుకుని కలుపుకుని మూత పెట్టి సన్నటి మంటపై మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న వేరుశనగ పప్పు పొడిని వేసుకుని బాగా కలుపుకుని సన్నటి మంటపై 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుంటే ఇవాల్టి మన రెసిపీ అవిసాకు వేపుడు రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.